చైనాలో ఇప్పుడు పదవీ కాలాన్ని ఇది రిటైర్మెంట్ పదవీ కాలం ఇదివరకు 58 నుంచి 60 పెంచారు. మన దేశంలో కూడా అనేక రాష్ట్రాలు అట్లాగే చేసినాయి. అలాగే అక్కడ 62 ఏళ్ళకి పెంచారు. మనోళ్ళు కూడా అట్టే చేశారు. ఇప్పుడు అక్కడ 63 ఏళ్ళకి పెంచారు. కాబట్టి మనోళ్ళు కూడా పెంచుతారేమో. ఎందుకు పెంచుతున్నారు అసలు విషయం అది తెలియాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఇవాళ ఒక ఎంప్లాయీ రిటైర్ అయితే మినిమం 50 లక్షలు, మ్యాక్సిమం 1.5 2 కోట్లు డబ్బులు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్, లంసమ్ అమౌంట్. ఇది కాకుండా ఇక పైన వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళకి తమ చిట్ట చివరి జీతంలో 50% చొప్పున డబ్బులు ఇవ్వాలి. అలాగే ప్రతిసారి మిగతా ఎంప్లాయీస్కి జీతాలు పెరిగేటటువంటి డిఏ కరువు బత్యం ఏదైతే ఉంటుందో ఈ పెన్షన్ మీద కూడా కరువు బత్యం అట్లా యాడ్ చేస్తూ ఉండాలి. అలాగే ఆ సదరు ఎంప్లాయీ చనిపోతే తన భార్యకి లేదా మైనర్ అయిన బిడ్డకి వాళ్ళకు కూడా ఖచ్చితంగా పెన్షన్ వాళ్ళ జీవితకాలం ఇవ్వాలి. ఇవి భారం అయిపోతున్నాయి. వచ్చే పన్నుల ఆదాయం అంతా జీతాలకి వీటికే ఖర్చు అయిపోతుంది. కాబట్టి ముందు సిపిఎస్ లాంటివి తెచ్చారు. ఇప్పుడు చివరికి రిటైర్ చేయడానికి వెనకాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఏజ్ పెంచాడు, రిటైర్మెంట్ ఏజ్ అంటే రీజన్ అదే. డబ్బులు ఇవ్వాలి ఒకేసారి. ఏంటంటే ఒకేసారి రిక్రూట్ చేసుకుని ఉంటాం కాబట్టి 1000 మందినో 2000 మందినో 3000 మందినో ఒకేసారి అంతమంది రిటైర్ అయితే 1000 మంది రిటైర్ అయ్యారంటే 1000 కోట్ల రూపాయలు అవసరమైతే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో తను అట్లాగా ఎక్స్టెండ్ చేస్తూ వచ్చాడు. అంతకుముందు చంద్రబాబు చేసింది అది. ఇప్పటికి వీళ్ళందరికీ మళ్ళీ ఒక ఛాన్స్ వచ్చినట్టుంది, ఇంకొక ఏడాది ఎక్స్టెన్షన్ అన్నటువంటి.